హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం వచ్చి 54,060 రూపాయలు. ఎటువంటి పరీక్ష లేదు, డైరెక్ట్ సర్టిఫికేట్ చూసి మీకు ఎంపిక చేయడం జరుగుతుంది. 10వ తరగతి చదివిన, ఇంటర్మీడియట్ చదివిన, తర్వాత డిగ్రీ చదివిన, తర్వాత డిప్లొమా చదివిన వారికి, తర్వాత వొకేషనల్ గ్రూప్ ఇంటర్మీడియట్లో వొకేషనల్ గ్రూప్ చదివిన వారికి, తర్వాత టెక్నికల్ చదివిన వారికి, తర్వాత పీజీ చేసిన వారికి అందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అన్ని రకాల పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ ఏజ్ కోసం, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు, లైక్ అయితే చేయట్లేదు. మొదటగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మనకి ఏజ్ వచ్చేటప్పటికి మనకి 18 నుంచి 42 సంవత్సరాలు ఓసీ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి 47 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేటప్పటికి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేటప్పటికి 52 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత అన్ని రిలాక్సేషన్స్ కలుపుకుని మనకి 52 ఇయర్స్ కన్నా దాటకూడదనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేటప్పటికి ఓసీ క్యాండిడేట్స్కి 300 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చి 250 రూపాయలు. మనకి డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ కాబట్టి డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది. ఎవరి పేరు మీద తీయాలంటే ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కడప పేరు మీద అయితే తీయవలసి ఉంటుంది. వీరికి ఎగ్జామ్ లేదనేసి మీకు నేను థంబ్నెయిల్లో పెట్టడం జరిగింది. వీరికి ఎగ్జామ్ అయితే ఉండదు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే మనకి టోటల్ మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి 75% దాని నుంచి కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 10 మార్క్స్ వచ్చేటప్పటికి మీకు ఏ సంవత్సరంలో మీరు 2023లో మీకు ఒకవేళ డిగ్రీ అయ్యిందనుకోండి, 24 ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది, 25 ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడు ముందర కంప్లీట్ చేస్తారో వారికి మనకి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మరియు మీరు అవుట్ సోర్సింగ్స్లో కానీ, కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ, కోవిడ్-19లో మీరు ఒకవేళ వర్క్ చేస్తుంటే వారికి కూడా మనకి 15% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీకు సెలక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీనికి ఆఫ్లైన్లో మీకు అప్లై చేయవలసి ఉంటుంది కాబట్టి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏమేమి ఉండాలంటే మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత మీకు ప్రూఫ్ ఆఫ్ అప్రెంటిస్, ఒకవేళ అప్రెంటిస్ అయితే అప్రెంటిస్ సర్టిఫికేట్ కావాలి. మార్క్ షీటు, అన్ని మెమోలు మీద కూడా మీకు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి దానికి అప్లికేషన్కి మీకు పెట్టవలసి ఉంటుంది. ఎవరైతే నర్సింగ్ చేసిన వారో, తర్వాత వొకేషనల్ గ్రూప్ చేసిన వారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో కానీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టడీ సర్టిఫికేట్లు మనకి 4th నుంచి 10th వరకు మీకు స్టడీ సర్టిఫికేట్లు కావాలి. అప్పుడు లోకల్ క్యాండిడేట్స్గా మీరు పరిగణలో తీసుకుంటారు, లేకపోతే నాన్ లోకల్ క్యాండిడేట్స్గా మిమ్మల్ని పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఓసీ క్యాండిడేట్స్ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వారు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎవరైతే డిజబుల్ పర్సన్స్ ఉన్నారో వీరికి సర్టిఫికేట్ కూడా కావాలని, వాల్యుబుల్ సర్టిఫికేట్ కావాలనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటే వారు కూడా సర్టిఫికేట్ కావాలి. వారికి ఎవరికైనా సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే ఆల్రెడీ మీరు దేంట్లో జిఎంసీలో కానీ, తర్వాత డిసిసిహెచ్లో కానీ, జీజీహెచ్లో కానీ చేస్తుంటే వారికి సర్వీస్ సర్టిఫికేట్ తీసుకుని దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఇది ఆఫ్లైన్లో కాబట్టి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది ఇది నోటిఫికేషన్. మనకి ఇక్కడ మీరు దేనికి అప్లై చేసుకున్నారో పోస్ట్ పేరు రాయవలసి ఉంటుంది. రీసెంట్ సైజు ఫోటోగ్రాఫ్స్ అంటించవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇక్కడ రాయాలి, జెండర్ రాయాలి, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్. తర్వాత వచ్చి మనకి సోషల్ శ్రమతలో మీకు ఓసీయా, బీసీయా, ఈడబ్ల్యూఎస్ఆ అని రాయవలసి ఉంటుంది. తర్వాత బీసీ, ఏబిసిడిఈ ఉంటే రాయండి. ఇక్కడ మీకు వెయిటేజ్ ఉంటే ఎస్ అని రాయండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే దానికి మీకు సర్టిఫికేట్ కూడా ఎన్క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే ఎస్ అని పెట్టండి. మొబైల్ నెంబరు, మనకి డీడీ తీస్తే డీడీ నెంబరు, డేటు, అమౌంట్ రాయవలసి ఉంటుంది. అడ్రస్, కమ్యూనికేషన్ ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. తర్వాత మీకు క్వాలిఫికేషన్స్ అన్నీ ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత మీకు అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్లో కానీ ఏదన్నా చేసుంటే 31/12/2025 నాటికి మీరు ఏ పీరియడ్ చేస్తే దానికి సర్వీస్ కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీరు 4th నుంచి 10th
క్లాస్ వరకు ఇక్కడ ఉంటే లోకల్ స్టేటస్ కోసం ఇది ఫిల్ చేయవలసి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్లు ఏ స్కూల్లో చదివారు మీరు, పైరా, పాసింగ్, టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. డిక్లరేషను మీ పేరు రాయాలి, మీ ఫాదర్ పేరు రాయాలి, ఇక్కడ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో చేయకూడదు. రన్నింగ్ హ్యాండ్లో సిగ్నేచర్ అయితే చేసి మనకి అప్లికేషన్తో పరంగా మీకు సర్టిఫికెట్లు కూడా పెట్టవలసి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ మీకు రెవెన్యూ ఆఫీసర్తో సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తర్వాత చెక్ లిస్ట్ ఉంటుంది, ఇక్కడ మీ పేరు ఇక్కడ రాయాలి. తర్వాత అప్లికేషన్ నెంబర్ అయితే మీరు రాయవలసిన అవసరం లేదు. పోస్టు దేనికి అప్లై చేస్తున్నారు అది డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ రాయవలసి ఉంటుంది. మొబైల్ నెంబర్ రాయండి. ఇక్కడ మీకు ఏమేమో పెట్టాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్తో పరంగా ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఉంటే ఎస్ అని రాయండి, ఎస్ఎస్సి ఉంటే ఎస్ అని రాయండి, ప్రూఫ్ ఆఫ్ అప్రెంటిస్ ఉంటే ఎస్ లేకపోతే నో అని రాయండి, క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్లు ఉంటే ఎస్ అని రాయండి, మార్క్స్ అన్నీ ఉంటే ఎస్ అని రాయవలసి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేస్తుంటే అంటే నర్సింగ్ చేసినా కానీ టెక్నికల్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్నవారు ఎస్ అని రాసుకోవాల్సింది. తర్వాత క్లినికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని రాయాలి. కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని రాయాలి. ఓసీలు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ తహసీల్దార్తో సంతకం చేయించుకొని ఎస్ అని రాయవలసి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్లు ఉంటే ఎస్ అని రాయాలి. ప్రైవేటు స్టూడెంట్స్ అయితే మనకి 4th నుంచి 7th దాకా ఉన్నవారు దీనికి ఎస్ అని రాయవలసి ఉంటుంది. సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే దీన్ని ఎస్ అని రాయండి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఒక ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ అని రాయవలసి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ సంతకం పెట్టవలసింది. ఇక్కడ మీరు ఏ సంతకాలు పెట్టకూడదు. ఇక్కడ అలా ఖాళీ వదిలేరు. మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎక్నాలజ్మెంట్కి ఇది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి జనరల్ డ్యూటీ అటెండర్కి వచ్చేటప్పటికి 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. బార్బరు దీనికి 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ధోబీ 10వ తరగతి చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ చదవాలి. మస్ట్ పాస్డ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ కోర్స్ అంటే పీజీడీసీఏ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి. ఎలక్ట్రీషియన్కి 10వ తరగతి పరంగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారు కానీ ఐటీఐ ఎలక్ట్రికల్ చదివిన వారు కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి డిగ్రీ చదివిన వారు, పీజీ డిప్లొమా చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. యోగా ఇన్స్ట్రక్టర్కి గ్రాడ్యుయేషన్లో యోగా చదివిన వారు కానీ లేకపోతే చేసిన వారు కానీ డిప్లొమా యోగా చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇన్ యోగా సైన్స్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అథెన్సియా టెక్నీషియన్కి వచ్చేటప్పటికి వీరికి మస్ట్ ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ ఉండాలి. డిప్లొమా అథెన్సియా టెక్నీషియన్ మరి రిజిస్ట్రేషన్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేటప్పటికి బీఎస్సీలో ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంటర్మీడియట్లో వొకేషనల్ గ్రూపు 1 year అప్రెంటిస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మస్ట్ రిజిస్ట్రేషన్ ఏపీపీ ఎంబీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్లియర్ ఇవ్వడం జరిగింది. డిఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఈఈజీ టెక్నీషియన్కి వచ్చేటప్పటికి వీరు ఇంటర్మీడియట్లో చదివి తర్వాత డిప్లొమా ఇన్ ఈఈజీ టెక్నీషియన్ కోర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. తర్వాత ఈసీజీ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్లో సైన్స్ ఉండి వీరికి డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బీఎస్సీ ఈసీజీ కోర్స్ చేసిన అప్లై చేసుకోవచ్చు. మరియు ఏపీపీఎంలో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలనేసి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. తర్వాత మెడికల్ రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి పీయూసీ పాస్ అయి ఉండాలి. తర్వాత మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వారు అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందంటే 6 months ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి సైకాలజీ వర్కర్కి అయితే మనకి అప్లై చేసుకోవడానికి ఎంఏ ఎంఎస్డబ్ల్యూ డిగ్రీలో మెడికల్ సైకాలజీ కానీ సోషల్ వర్కర్ కానీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపీఎల్ సైకాలజీ సోషల్ వర్కర్ కానీ పిహెచ్డి చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఆక్యుపేషనల్ థెరపిస్ట్కి మనకి మస్ట్ పాస్డ్ మనకి బీఏ కానీ బీఎస్సీ కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మాస్టర్ డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ ఆక్యుపేషన్ థెరపీ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. రిహాబిలేషన్ సైకాలజిస్ట్కి అయితే పీజీ సైకాలజిస్టు ఎంఫిల్ చదివిన వారు కానీ రిహాబిలేషన్ సైకాలజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. లేకపోతే నెక్స్ట్
క్లినికల్ సైకాలజిస్ట్కి వచ్చేటప్పటికి ఎంఏ సైకాలజీ చదివిన వాడు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నా పీజీ డిప్లొమా మెడికల్ సోషల్ సైకాలజీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంపీలు మెడికల్ సోషల్ సైకాలజీ చేసిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వీరికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలనేసి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. మరి నోటిఫికేషన్లో ఎన్నెన్ని మనకి వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా తెలుసుకుందారి. ఈ పోస్టులన్నీ మనకి కాంట్రాక్ట్ బేస్లో 25, అవుట్ సోర్సింగ్లో 28, టోటల్ 53 వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇవి మనకి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయంటే మనకి క్లినికల్ సైకాలజీకి అయితే మనకి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం జరిగింది. మనకి శాలరీ వచ్చేటప్పటికి 54,060 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. రిహబిలిటేషన్ సైకాలజీకి అయితే మనకు 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. దీనికైతే 54,060 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఆక్యుపేషనల్ థెరపిస్ట్కి అయితే 1 వేకెన్సీ ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా శాలరీ 54,060 రూపాయలు. తర్వాత సైకాట్రిస్ట్ సోషల్ వర్కర్కి అయితే 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ పద్ధతిలో. ఇది 34,580 రూపాయల శాలరీ అయితే ఉంటుంది పర్ మంత్. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి 1 వేకెన్సీ అయితే ఉంది కాంట్రాక్ట్ పద్ధతిలో. 34,580 రూపాయలు అయితే మనకి పేమెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈసీజీ టెక్నీషియన్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది మిమ్మల్ని. తర్వాత ఇది 34,580 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఈఈజీ టెక్నీషియన్కి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది. 32,670 రూపాయలు మీకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేటికి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా 32,670 రూపాయలు. ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. ఎథెన్సియా టెక్నీషియన్కి వచ్చి మనకి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ పద్ధతిలో. 32,670 రూపాయలు శాలరీ అయితే రావడం జరుగుతుంది. యోగా ఇన్స్ట్రక్టర్కి 1 వేకెన్సీ ఉంది. 27,500 రూపాయలు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్కి 2 వేకెన్సీలు ఉన్నాయి కాంట్రాక్ట్ పద్ధతిలో. 25,220 రూపాయలు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎలక్ట్రీషియన్కి వచ్చేటప్పటికి 2 వేకెన్సీలు ఉన్నాయి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు మిమ్మల్ని. 22,460 రూపాయలు అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే 4 వేకెన్సీలు ఉన్నాయి అవుట్ సోర్సింగ్లో. 18,500 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. బార్బర్ వచ్చి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి అవుట్ సోర్సింగ్స్లో. మనకి 20,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ధోబీకి వచ్చేటప్పటికి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి అవుట్ సోర్సింగ్లో. మనకి 20,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ డ్యూటీ అటెండర్కి వచ్చేటప్పటికి 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది చాలా ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. నెలకి మీకు 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. టోటల్ 53 వేకెన్సీలు అయితే మీకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మీకు అప్లికేషను తర్వాత డాక్యుమెంట్స్ని మనం ఎక్కడ సబ్మిట్ చేయవలసిందంటే ప్రిన్సిపల్ అడిషనల్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కడప వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లోకి మీకు వెళ్ళి దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి అప్లై చేసుకోవడానికి 3/1/2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ మనకి 5/1 నుంచి స్టార్ట్ అవుతుంది. 12/1 దాకాను మనకి 5 PM దాకా తీసుకోవడం జరుగుతుంది. హాలిడేస్ టైంలో మీరు వెళ్ళి సబ్మిట్ అయితే చేయని అవసరం లేదు. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ మనకి 19/1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్టు మీకు కాల్ చేయడం జరుగుతుంది 21/2/2026ని. రిసిప్ట్ ఆఫ్ గ్రూవెన్స్ మీకు ఏదైనా గ్రూవెన్స్ పెట్టుకోవాలంటే 23/2/2026 నుంచి 25/2/2025కి పెట్టుకునే అవకాశం అయితే ఉంది. మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేటప్పటికి 17/3/2026కి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఎక్కడ పెడతారంటే ఇది ప్రొవిజనల్ లిస్ట్ కలెక్టరేట్ ఆఫీస్లో ఉంటుంది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీకు 21/3/2026కి మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కడప నుంచి అయితే రావడం జరిగింది. దీనికి మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 12/1/2026 లాస్ట్ డేటు. ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో వారైతే ఈ నోటిఫికేషన్ క్లియర్గా చదివి అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ లింక్ని వెబ్సైట్ లింక్ని మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ లింక్ని మన డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఈ నోటిఫికేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్ని. ఓకే బాయ్.